నాకది మాయ ఇన్ని రోజుల బట్టి చేసుడు కాదే మల్లెపూల చావలు చావలు తీయంగా చెమటలు గుర్రంగా చెమటలు పుట్టినవు చిన్న పర్వతాల మల్లంటారావు ఇది బాయిల దానాలు బండారి పూజే చల్లారి మల్లె పూలు జల్లు జల్లు మల్లాది రాల పర్వతాల మల్లె అందరం కలిసి వస్తాం. ఎప్పుడు వచ్చినా బోనాలు చేస్తాము, ఒడి బియ్యాలు పోస్తాము, అందరు కలిసి వచ్చి అన్నీ వేసుకొని పోతాము. బండారు ఎక్కిస్తాము. ఏదైనా కోరికలు తిన్నాయి అనుకో బండారు ఎక్కిస్తాను మొక్కుకుంటాం, బండారు ఎక్కిస్తాము, బోనాలు చేస్తాము. ఏమైనా కోరికలు తీరంగానే వచ్చి మొక్కుకొని పోతాం. ఎవ్రీ ఇయర్ వస్తాము. మా పేరెంట్స్ నుండి మాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మా పిల్లలు కూడా వస్తారు. ఏదనుకుంటే అది అవుతుంది. బోనాలు బండారు ఎక్కించి ఒడిబియ్యం పోస్తాం ఎవ్రీ ఇయర్. ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాం. ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే చాలా బాగుంది. ఇక్కడికి వస్తే అయితే ఎంత పీస్ఫుల్ ఉంటుందో, అందుకే ఎవ్రీ ఇయర్ అయితే వస్తాం. ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తాము. మాకు అనుకున్నట్టు అవుతుంది. ఎప్పుడైనా పట్టాలు చేస్తాం, బోనాలు చేస్తాం, కూరమిసాలు పెడతాం. అనుకున్నట్టు అవుతుంది. సత్యంగల దేవుడు ఏదైనా చేసుకోవచ్చు. ప్రతి కోరిక అనుకుంటే అన్ని కోరికలు అయితే ఉంటాయి. ఎప్పుడైనా వస్తాం. మేము వస్తాం, మా పాపలు వస్తారు, మా బాబులు వస్తారు, అందరం వస్తూ ఉంటాం. ఎప్పుడైనా చేస్తూనే ఉంటాం. అనుకున్నట్టుగా ఇప్పుడు చావ తీయడానికి వచ్చినాం, చావ తీస్తున్నాం. అనుకున్నట్టుగా కొడుకు అయితే కూరమిసాలు పెడతాం, బిడ్డ అయితే ముడుపులు ఇట్లా చెల్లిస్తాం. చాలా బాగా చేస్తామండి. మేము రంగారెడ్డి డిస్టిక్ నుంచి పిలిగుండ్ల నుంచి వచ్చినాము. ఫస్ట్ టైం వచ్చినాం మేము ఇక్కడికి. బాగుంది. ఇప్పుడు వెళ్ళి ఏమైనా కొనుక్కొని మా ఇంటి దేవుడు మల్లన్న ఎప్పుడు కొమరేలికి వెళ్తుండే. ఫస్ట్ టైం వచ్చినాం, కొత్తగా చూద్దామని అని ఆడుకున్న స్థలం అని. బాగుంది, ప్రశాంతంగా అనిపించింది. వెళ్ళినప్పుడు చూసినప్పుడు ప్రశాంతంగా ఉండే. పన్నెండు 1200 సంవత్సరాల క్రితము కాకతీయుల సామ్రాజ్యం అప్పుడు ప్రసిద్ధిగాంచిన వాళ్ళు కట్టిన ఈ టెంపుల్
మొక్కిన వారికి కోరుకున్న వారికి కొంగు బంగారమై వెలిసిన మల్లికార్జున స్వామివారు మరి ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, గొప్పవాడైన దేవుని గురించి తండోపతండాలుగా ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ వాళ్ళ బాధలు వాళ్ళ కోరికలు తీర్చడము ఆనవాయితీగా జరగడం జరుగుతుంది. మరి అలాంటి గొప్ప జాతర ఇది, అద్భుతమైన జాతర, మహాజాతర, పుణ్యమైన క్షేత్రం ఇది. ఆ భగవంతుడే వచ్చి ప్రసిద్ధి కొద్ది ఇక్కడ నిలిచినట్టుగా అంత నమ్మకం ప్రజలకు, భక్తులకు. అంత అద్భుతమైన గొప్ప మహిమాన్వితమైన భగవంతుడు ఆ మల్లికార్జున స్వామి. మరి మాకు కూడా ఈ ఈవో వారు కానీ కమిటీ వాళ్ళు కానీ మాలాంటి కళాకారులను, ప్రాచీన కళను అంతరించిపోతున్న ఈ కళాకారులను కూడా తీసుకొని వచ్చి ఇలాంటి కళను చూపించడం, 10 మందికి చూపించడము వారి గొప్పతనము. చాలా మంచి ఈ పుణ్యక్షేత్రంలో మేము ప్రోగ్రాం చేయడం కూడా మాకు జన్మధన్యం. అంత మంచి గొప్ప టెంపుల్ ఇది. మల్లికార్జున స్వామి దేవస్థానము నా చిన్న 3 సంవత్సరాల పిల్లగాని కాంచి వస్తాను. మా తాతమ్మల ముత్తాతల కాంచి కూడా పట్నాలు వేసి బోనాలు చేసి ఆనవాయితీ ఉన్నడా దేవుడు దేడా అనటానికి కారణం స్వచ్ఛమైన మల్లికార్జున స్వామి మొదలు పరీక్ష చేస్తాడు, తర్వాత కోరినట్టు కొడుకులు ఇస్తాడు, అడిగినట్టు ఆడబిడ్డలు ఇస్తాడు, వెండి బంగారం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, నీడ లేని వాళ్ళకి నీడ, ప్రతీది కూడా కోరికలు నెరవేర్చే దేవుడు. శ్రీశైల మల్లికార్జునుడే అందరికీ అందుబాటులో వచ్చి ఐలోని మల్లన్న, కొరియళ్ళు మల్లన్న ఎక్కడున్న జనానికి అక్కడ మల్లన్న ఇచ్చిండు. స్వచ్ఛమైన దేవుడు నిత్యంగా ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా 3 సంవత్సరాల పిల్లగాని కాంచి 7 ఏళ్ళప్పుడు కూడా కీకలేశ్వరుడు నా మీద నిష్ఠదేవుడై 12 ఏట పలికిచ్చిండు, 16 ఏట బయటపడ్డాడు, 21 సంవత్సరానికి భార్య పిల్లలకు చెలివిచ్చాడు. నా భార్య దేవుడు లేడంటే ఇది కూడా దునికిండు. నా కొడుకు, నా కోడలు, నా మర్దళ్ళు, నా బిడ్డ, అల్లుడు, అందరి కుటుంబం కూడా సదా కాపాడుతాడు. స్వచ్ఛమైన దేవుడు నిత్యంగా ఆత్మసాక్షిగా ఉన్నాడు. స్వామివారికి ప్రతి సంవత్సరం ఇంటికాడ సంక్రాంతి నాడు బోనాలు చేస్తాము. మరి తెల్లారో మన్నాడో మా వీలుని బట్టి వచ్చి కొత్త కుండల బోనాలు చేస్తాం. పాలు పోసి పరవన్నం వండి బెల్లమే ఇష్టం దేవునికి, నైవేద్యం పెడతాం. మరి బంతిపూలు ఇష్టం, మరి పసుపు వేసి పచ్చన్నం వండుతాము. రకరకాల 66 గురులు అల్లంబు చారు, 76 గురులు దేవుని అవసరాల, 36 గురులు మునక్కాయ చారని కాయగూరలు దేవునికి ఇష్టము. మరి చారు చేస్తాము. దీపధూప మైసాక్షి పొగలు స్వామికి ఇష్టం. ప్రతి సంవత్సరం కూడా ఐలోని గుళ్ళకి వస్తూనే ఉన్నాం. నా చిన్నతనం నుంచి ఇప్పుడు 65 సంవత్సరాలు ఉన్నా, ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నా, దేవుని మొక్కు చెల్లించుకుంటున్నా. ఒకవేళ ఇక్కడికి రాకపోతే మహాశిక్కులు అవుతాయి, మహాశివర్లు అవుతాయి, పోలీస్ స్టేషన్లు, హాస్పిటల్ పాలు. అదే ఇక్కడికి వచ్చి మనం మొక్కు చెల్లించుకొని పోతే మళ్ళీ ఈ సంవత్సరం దాకా కూడా అరికాలకు ముందు నాట. ప్రతిదీ ఏమన్నా విషయాలు ఉన్నా కానీ దేవుడు ప్రతి జాగ్రత్త, పలానోడు శత్రువు ఉన్నాడు, పలానోడు మిత్రువు, పలాని ఇట్లా అయ్యిద్దని కలయందు నీడయందు వచ్చి చెప్తాడు. తప్పకుండా లేచిన పండుకున్న ఆ దేవుని యాద్ చేసి నిన్న వీలు కాలేదు ఆలోచన. ప్రతి సంవత్సరం ఇక్కడ కొత్త ఐలోని మల్లన్నకు మా ఆయనకు చిన్నప్పుడు 3 ఏళ్ళ పిల్లగానికి వచ్చిండు పెళ్లి కాక ముందుకే. ఇక వచ్చినాక మళ్ళీ ఏం దేవుడు, ఏం కథ, ఏం పోవుడు అంటే ఆ దేవుడు నా మీదకి వచ్చిండు. మళ్ళీ నాకు ఎల్లవ తల్లి మా స్వామికి మల్లికార్జునుడు చిన్నప్పుడే వచ్చిండు. ఇక ఏట తీర్థాలు వస్తాం, మంచిగా పాలు పోసి పరవన్నం వండి కూరగాయలు, అల్లం పచ్చడ, చారు ఇవన్నీ చేసి రకరకాల వంటలు చేసి ఈడ వంటలు పెట్టి పట్నాలు వేసి బోనాలు చేసి దేవునికి మొక్కులప్ప చెప్పి మళ్ళీ మా ఇంటికి మేము చేరుకుంటాం. దేవుడు మాకు అనుకున్నట్టు అత్యాయం ఇస్తాడు, అనుకున్నట్టు కోరుకున్నట్టు ఇస్తే ప్రతి సంవత్సరం వస్తాం వీడికి.